డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకుంటారు. భారత రాజ్యాంగ రూపశిల్పి, సామాజిక సంస్కర్త అయిన భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. ఎన్నవ జయంతి అంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి. అంబేద్కర్ జయంతిని కేవలం పుట్టినరోజుగానే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ పేర్లతో జరుపుకుంటారు. సమానత్వ దినోత్సవం, కుల వివక్షకు వ్యతిరేకంగా సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటానికి గుర్తుగా దీనిని జరుపుకుంటారు. జ్ఞాన దినోత్సవం, ఆయన అపారమైన పాండిత్యానికి గుర్తుగా మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14ను జ్ఞాన్ దివస్గా ప్రకటించింది. ప్రభుత్వ సెలవు, భారతదేశం అంతటా ఈ రోజున కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారిక సెలవు దినంగా ప్రకటిస్తాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు. భారత రాజ్యాంగ పితామహుడు, భారతదేశ అత్యున్నత శాసనమైన రాజ్యాంగాన్ని రూపొందించిన డ్రాఫ్టింగ్ కమిటీకి ఆయన చైర్మన్గా వ్యవహరించారు. దళిత ఉద్యమ నేత, అణగారిన వర్గాల హక్కుల కోసం, అంటరానితనం నిర్మూలన కోసం ఆయన నిరంతరం శ్రమించారు. భారతరత్న, దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 1990లో భారత ప్రభుత్వం ఆయనకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రకటించింది. మత మార్పిడి, 1956లో ఆయన తన అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. అంబేద్కర్ అత్యున్నత విద్యను అభ్యసించిన భారతీయ మేధావుల్లో ఒకరు. ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ హైస్కూల్లో చదువుకున్న తొలి దళిత విద్యార్థి ఆయనే. బరోడా మహారాజు సాయాజీరావు గైక్వాడ్ సహాయంతో అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏ, పిహెచ్డి పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి డిఎస్సి పట్టా పొందారు. న్యాయశాస్త్రంలో బారిస్టర్ అట్లా పట్టాను కూడా పొందారు. కుల వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం మరువలేనిది. మహత్ సత్యాగ్రహం, దళితులకు బహిరంగ చెరువుల్లో నీరు తాగే హక్కు కోసం పోరాడారు. మనుస్మృతి దహనం, కుల వివక్షను ప్రోత్సహించే గ్రంథాలను నిరసిస్తూ మనుస్మృతిని దహనం చేశారు. బహిష్కృత హితకారిణి సభ, దళితుల విద్యాభివృద్ధి మరియు సామాజిక ఉన్నతి కోసం దీనిని స్థాపించారు. రాజకీయ మరియు రాజ్యాంగ సేవలు, రాజ్యాంగ ముసాయిదా కమిటీ చైర్మన్, భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో ఆయన పోషించిన పాత్ర అద్వితీయం. అందుకే ఆయన్ని భారత రాజ్యాంగ పితామహుడు అని పిలుస్తారు. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రి, నెహ్రూ క్యాబినెట్లో మొదటి లా మినిస్టర్గా పనిచేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆయన రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ పుస్తకంలోని సూత్రాల ఆధారంగానే ఆర్బీఐ ఏర్పడింది. మత మార్పిడి మరియు చివరి రోజులు, హిందూ మతంలోని కుల వివక్షను నిరసిస్తూ 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో తన లక్షలాది మంది అనుచరులతో కలిసి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. నేను హిందువుగా పుట్టాను, కానీ హిందువుగా మరణించను, ఇది ఆయన ప్రసిద్ధ నినాదం. మరణం 6 డిసెంబర్ 1956. దీనిని మహాపరినిర్వాణ దివస్గా జరుపుకుంటారు. భారతరత్న, 1990లో భారత ప్రభుత్వం ఆయనకు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను మరణానంతరం ప్రకటించింది. మహిళా హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు, అంబేద్కర్ మహిళల సమానత్వం కోసం ఎంతో తప్పించారు. ఆ రోజుల్లో మహిళలకు ఆస్తి హక్కు, విడాకుల హక్కు మరియు సమాన హోదా కల్పించేలా హిందూ కోడ్ బిల్లును రూపొందించారు. ఈ బిల్లు ఆమోదం పొందకపోవడంతో తన మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. ఆయన కృషి వల్లే నేడు భారతీయ మహిళలకు చట్టపరంగా అనేక హక్కులు లభిస్తున్నాయి. కార్మిక సంక్షేమ నేత, భారతదేశంలో కార్మికుల పని గంటలను 12 గంటల నుండి 8 గంటలకు తగ్గించిన ఘనత అంబేద్కర్దే. కార్మికులకు కనీస వేతనం, ఇన్సూరెన్స్, ప్రసూతి సెలవులు, ప్రావిడెంట్ ఫండ్ వంటి సదుపాయాలను చట్టబద్ధం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆర్థికవేత్తగా దేశాభివృద్ధికి పునాది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అంబేద్కర్ గొప్ప ఆర్థిక శాస్త్రవేత్త. ఆర్బీఐ స్థాపన, ఆయన రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ ది రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే పరిశోధనా గ్రంథం ఆధారంగానే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలు రూపొందాయి. నీటి వనరుల నిర్వహణ, దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, హీరాకుడ్ డ్యాం వంటి బహుళార్థ సాధక ప్రాజెక్టుల రూపకల్పనలో ఆయన ఆర్థిక, సాంకేతిక దూరదృష్టి ఉంది. విద్యా తపస్వి, బోధించు, సమీకరించు, పోరాడు అనేది ఆయన నినాదం. దళితులు, వెనుకబడిన వర్గాల వారు విద్య ద్వారానే అభివృద్ధి చెందుతారని నమ్మి ముంబైలో సిద్ధార్థ కాలేజ్, ఔరంగాబాద్లో మిలింద్ కాలేజ్ వంటి విద్యాసంస్థలు స్థాపించారు.
జ్ఞాన భాండాగారం. అంబేద్కర్కు పుస్తకాలంటే ప్రాణం. ఆయన సొంత గ్రంథాలయం రాజగృహాలో సుమారు 50,000కు పైగా పుస్తకాలు ఉండేవి. ఆ కాలంలో అది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ లైబ్రరీల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మహత్ సత్యాగ్రహం, నీటి కోసం పోరాటం. ఇది అంబేద్కర్ చేసిన అత్యంత కీలకమైన పోరాటం. మహారాష్ట్రలోని మహద్ అనే ప్రాంతంలో చౌదార్ చెరువు నీటిని అంటరాని వారు తాకకూడదనే నిషేధం ఉండేది. చర్య వేలాది మంది అనుచరులతో కలిసి అంబేద్కర్ ఆ చెరువు నీటిని తాగి అందరికీ నీటిపై సమాన హక్కు ఉందని చాటి చెప్పారు. ప్రాముఖ్యత: ఇది దళితుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపిన మొట్టమొదటి భారీ బహిరంగ ఉద్యమం. కాలారాం ఆలయ ప్రవేశ పోరాటం. నాసిక్లోని కాలారాం దేవాలయంలోకి దళితులకు ప్రవేశం ఉండేది కాదు. దీనికి వ్యతిరేకంగా అంబేద్కర్ శాంతియుత పోరాటాన్ని ప్రారంభించారు. దాదాపు 5 ఏళ్ల పాటు ఈ సత్యాగ్రహం కొనసాగింది. సందేశం: దేవుడి ముందు అందరూ సమానమేనని, ఆలయ ప్రవేశం అందరి హక్కు అని ఆయన వాదించారు. రౌండ్ టేబుల్ సమావేశాలు. లండన్లో జరిగిన 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో అంబేద్కర్ పాల్గొని అణగారిన వర్గాల కోసం, ప్రత్యేక నియోజకవర్గాల కోసం గట్టిగా వాదించారు. దీని ఫలితంగానే బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డును ప్రకటించింది. పూణే ఒప్పందం. గాంధీజీ ప్రత్యేక నియోజకవర్గాలను వ్యతిరేకిస్తూ ఆమరణ నిరాహార దీక్ష చేయడంతో దేశ ప్రయోజనాల దృష్ట్యా అంబేద్కర్ మెట్టుదిగి గాంధీజీతో ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ప్రత్యేక నియోజకవర్గాలకు బదులుగా రిజర్వ్డ్ సీట్ల సంఖ్యను పెంచడం జరిగింది. దీనినే పూనా ప్యాక్ట్ అంటారు. రాజకీయ మరియు కార్మిక పోరాటాలు. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. 1936లో ఈ పార్టీని స్థాపించి కార్మికుల హక్కుల కోసం శాసనసభలో గలమెత్తారు. మహిళా కార్మికుల కోసం, గనుల్లో పనిచేసే మహిళలకు రక్షణ, ప్రసూతి సౌకర్యాల కోసం చట్టాలు తేవడంలో ఆయన పోరాటం మరువలేనిది. మనుస్మృతి దహనం. అసమానతలను, వివక్షను ప్రోత్సహించే మనుస్మృతిని ఆయన బహిరంగంగా దహనం చేశారు. ఇది సాంప్రదాయవాద భావచారంపై ఆయన చేసిన గొప్ప మేధోపరమైన దాడి. ఆయన పోరాట పద్ధతి: అంబేద్కర్ ఎప్పుడూ ఆయుధాలతో పోరాడలేదు. చదువు, జ్ఞానమే అసలైన శక్తి అని నమ్మారు. చట్టం: రాజ్యాంగబద్ధంగా హక్కులను సాధించుకోవాలని బోధించారు. ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలమని చెప్పారు.